మంచు విష్ణు మొదటి నుంచి కూడా చాలా జెంటిల్గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ అతని మాట్లాడే ధోరణిలో రెండు నాలుకల పద్ధతి కనిపిస్తోంది. ఓకే. అతను మీడియాతో ఒకటి మాట్లాడతాడు. మీడియాతో ఏమంటాడంటే, ఆయన అనవసరంగా మా కుటుంబ వ్యవహారాలు రాయొద్దు, ఉమ్, మా కుటుంబ విషయాల గురించి మీరు మాట్లాడొద్దు, ఇది మా అంతర్గత వ్యవహారం అని చెప్తాడు. ఓకే, మీ అంతర్గత వ్యవహారమే అనుకున్నప్పటికీ మళ్ళీ ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు. అవును. అంటే మేం మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడొద్దు అంటే ఎలా కుదురుతుంది? పబ్లిక్ లో పెట్టాక. పబ్లిక్లో పెట్టేసిన తర్వాత మీరు పెట్టకుండా మీ నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ఈ ధోరణి మనోజుకు కూడా ఉంది. ఉమ్, చాలా కాలం క్రితం తన బంధువులని విష్ణు మనుషులు వచ్చి కొట్టారు అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. అవును సార్. ఆ వీడియో చూసి చాలామంది రకరకాల కథనాలు వెలువరించారు. వెలువరించిన తర్వాత అదేదో సరదాగా పెట్టారు అన్న టోన్లో మాట్లాడాడు అతను. ఉమ్, మీ ఇంట్లో ఏం జరుగుతోంది అని తర్వాత అతను ఎక్కడో కనిపిస్తే మీడియా అడిగితే, మీరు వెళ్ళి బలానా ఛానల్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు అన్నాడు ఆయన. అని కొంచెం వెటకారంగా అన్నాడు ఆ మాట. ఉమ్, అంటే మీకు అవసరమైనప్పుడేమో మీడియా కావాలి, మీకు అవసరం లేకపోతే వాళ్ళని దూరం పెట్టేస్తారు, మీకు మరీ ఇబ్బంది అనుకుంటే దాడి చేసి కొడతారు. అది కూడా జరిగింది మొన్న. అవును. కాబట్టి మీడియాతో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. మంచు ఫ్యామిలీ వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారమే నిజానికి అది. ఉమ్, మనోజ్ అనే మనిషి ఆయన కుమారుడే. ఆయన కుమారుడికి ఆస్తి ఇస్తాడా ఇవ్వడా అనేది ఆయన పర్సనల్ గొడవ, ఎవరికీ సంబంధం లేదు. కానీ మీరు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు మీ రెండో కొడుకు. ఉమ్, మీరు మోహన్ బాబు గారు ఒక మాట అన్నాడు, నా ఆస్తులు నేను ఎక్వైర్ చేసుకున్నవి తప్ప నా పిత్రార్జితం కాదు, వారసత్వపు ఆస్తులు లేవు మాకు అని చెప్పాడు ఆయన. వారసత్వపు ఆస్తుల మీదకి మాత్రమే మన వాళ్ళకి రైట్ ఉంటుంది. తాతగారు సంపాదించిన ఆస్తులు ఏవైనా క్యారీ ఫార్వర్డ్ అయి ఉంటే వాటి మీద హక్కులు అడగాలి వీళ్ళు. ఓకే. తండ్రి గారు స్వార్జితం మీద అడిగే హక్కు కుమారుడికి లేదు. ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు, ఆయన ఇష్టం అది. ఉమ్, తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వకుండా రోడ్డు మీద వెళ్ళేవాడిని ఎవరినైనా పిలిచి అతనికి రాసినా వీళ్ళు మాట్లాడటానికి హక్కు లేదు వీళ్ళకి. ఓకే. దీన్ని గుర్తించాలి. ఉమ్, అందుకని ఆయన ఇక్కడ కలెక్టర్కి ఒక విజ్ఞాపన చేసుకున్నాడు, ఈ జల్పల్లి ఏరియాలో నాకున్నటువంటి ప్రాపర్టీసు కబ్జాకి గురైనాయని నా అనుమానము, ఉమ్, కాబట్టి కబ్జా నుంచి నా ఆస్తులు విడిపించి నాకు ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు ఉమ్, మోహన్ బాబు. మోహన్ బాబు. ఎవరి కబ్జాలో ఉంది అనేది ప్రపంచానికి తెలుసు. మనోజ్ అక్కడ ఉంటున్నాడు, ఉమ్, నేను సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నాను, కావాలంటే ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి, సెల్ ఫోన్ టవర్సు నా ఫోన్ నుంచి కాల్స్ ఇవన్నీ చూస్తే 1 year నుంచి యాక్టివిటీ ఇక్కడే జరుగుతోంది అని మీకు అర్థమవుతుంది, ఉమ్, కాబట్టి 1 year నుంచి ఇక్కడే ఉన్నానని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన కబ్జాలో ఉంది జల్పల్లి నివాసము అని అనుకుంటే అతన్ని ఖాళీ చేయమని అడిగాడు ఈయన. ఓకే. అంటే నువ్వు వెళ్ళిపో బయటికి అని చెప్పడమే. అంటే అక్కడేమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇతనికి సంబంధం లేదని చెప్పేశారు, అది క్లోజ్. ఇప్పుడు ఆస్తి. ఇక్కడేమో ఈ జల్పల్లిలో ఉండద్దు అని చెప్పి బయట పంపించేస్తున్నారు. ఆయన ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు చర్చ. ఉమ్, దీంతో ఏమైందంటే ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఎలా అర్థమవుతోందంటే, ఇది వాంటెడ్గా పెద్ద కొడుకు చిన్న కొడుకు మీద జులుం చలాయిస్తున్నాడు, ఉమ్, ఈ జులుం చలాయిస్తూ తండ్రిని తనకు ఆసరాగా పెట్టుకున్నాడు అవును సార్. అని జనం అనుకుంటున్నారు. ఉమ్, అంటే చాలా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద దీని మీద ఒక పోల్ కండక్ట్ చేశారు. ఉమ్, చేస్తే పబ్లిక్ 77% టువర్డ్స్ మనోజ్ ఉన్నారు. అందుకని దీన్ని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు గుర్తించాలి. ఉమ్, గుర్తించి అతను ఆల్రెడీ మనం కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుందామని ఒక ప్రపోజల్ పెట్టాడు ఉమ్, తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ. మనోజ్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాలి, ఉమ్, అతన్ని పిలిచి మాట్లాడి ఫర్దర్గా ఈ గొడవ ఎందుకు అనాలి. ఈ గొడవని కొనసాగించకుండా క్లోజ్ చేయడానికి అతనికి ఏం కావాలో కనుక్కుని అది ఇచ్చేసి క్లోజ్ చేయాలి. వీటిలో కూడా అదే ప్రస్తావించారు కదా సార్, ఆడవాళ్ళని నాన్నని స్టాఫ్ ని ముందర పెట్టుకొని ఉన్నాము వాళ్ళెవరూ లేకుండా లేకుండా వచ్చి కూర్చుంటే మనం సెటిల్ చేసుకుందాం అంటున్నాడు ఆయన.
ఆ ప్రపోజల్ ఎందుకు అంగీకరించటం లేదు? పైగా ట్వీట్ చేసేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మోహన్ బాబు గారి డైలాగుని ట్వీట్ చేస్తున్నాడు. ఉమ్, మోహన్ బాబు గారి డైలాగు రౌడీ సినిమాలో డైలాగు పెట్టాడు ఈయన. ఆ రౌడీ డైలాగులో సింహం అవ్వాలని ప్రతి కుక్క అనుకుంటుంది అన్నాడు. ఆ, ఈ సింహం అవ్వాలి, సింహం ఎవరు కుక్క ఎవరు అంటే ఇక్కడ లోపలికి ప్రవేశం దొరకకుండా బయట నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినటువంటి మనోజ్ని కుక్కతో పోల్చాడా ఉమ్, విష్ణు అనేటువంటి అభిప్రాయం ఆ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కలిగింది. అవును సార్. కలగకూడదు అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు నేను ఊరికనే సరదాగా పెట్టాను, అది నేను మా మనోజ్ను ఉద్దేశించో మరొకళ్ళని ఉద్దేశించో కాదు, ఉహు, నాకు ఆ డైలాగ్ నచ్చింది కాబట్టి పెట్టాను అంటాడు. ఉమ్, అంటే ఎలా కుదురుతుంది? అది ప్రపంచం జరుగుతున్న గొడవలో మీరు పెట్టారు అర్థం చేసుకుంటాం. కాబట్టి ప్రపంచానికి కన్వే ఏం కావాలని మీరు పెట్టారో అది కన్వే అయిపోయింది. ఈ టైంలో అతను ఇంకోటి పెట్టాడు, ఫ్రాడ్ కుక్క అని. ఉమ్, ఫ్రాడ్ కుక్క అని ఆయన కృష్ణరాజు గారు నటించినటువంటి భక్త కన్నప్ప పోస్టర్ పెట్టి దాన్ని ఇమిటేట్ చేస్తూ నువ్వేదో చేస్తున్నావు, సో నువ్వు ఇమిటేషన్ మనిషివి అని చెప్తూ ఫ్రాడ్ కుక్క అన్నాడు ఆయన. ఇది పెట్టి వదిలేయకుండా దీని కొనసాగింపు మోహన్ బాబుని వాడుతున్నాడు అతని ట్వీటుల్లో. ఉమ్, కాబట్టి మోహన్ బాబు మీద టోటల్ రైట్స్ తనవిగా బిహేవ్ చేస్తున్నాడు విష్ణు అని తను ఒక వీడియో, మోహన్ బాబు గారి వీడియోనే పెట్టాడు. ఉమ్, మనోజ్ కూడా ఆ వీడియోలో నేను నా పెళ్ళాం మాట వినుంటే మీ తలలు తెగి మీ ఒళ్ళో ఉండేవి అనే డైలాగ్ అది. ఉమ్, అంటే ఇతను మ్యారేజ్ మీద గొడవ జరుగుతోంది ఇక్కడ. అవును. సో మా వైఫ్ చెప్తే మీ తలలు తెగి ఉండేవి, ఆవిడ ఆపుతోంది కాబట్టి నేను ఆగుతున్నాను మనోజ్ చెప్పాడు. అనే సెన్స్ కన్వే అయ్యేలాగా మనోజ్ పెట్టాడు. ఓకే. ఈ ట్వీట్ల యుద్ధము, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పద్ధతి చూస్తే, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రపంచం మొత్తానికి మనోజ్ మీద సింపతి పెరుగుతోంది. ఉమ్, అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ రేపు సమ్మర్లో రిలీజ్కి ఉంది, కన్నప్ప. కన్నప్ప. ఆ కన్నప్ప రిలీజ్కి కావలసిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం పోయి వీళ్ళు కాంట్రవర్సీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు అది ఫెయిల్ అయితే ఈ ఫెయిల్యూర్కి కారణం కూడా మనోజే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఉమ్, ఎలా అంటే మనోజ్ గొడవ చేయటం వలన యూనివర్సిటీ మూతపడిపోతుందని అక్కడ జనాలు భయపడిపోయి ఉత్తరం రాశారు. ఉమ్, ఆ ఉత్తరం రాశారా రాయించారా అనేది కూడా జనం మాట్లాడుకుంటున్నారు. ఆ ఉత్తరాలు వాళ్ళే రాయించారని, మంచు విష్ణు గారే రాయించారని, ఉమ్, అలాగే అతను మాట్లాడాడు, రంగంపేట సర్పంచ్ మాట్లాడింది కూడా వీళ్ళ క్రియేషన్ అని, ఉమ్, వీళ్ళు మాట్లాడిస్తే అతను మాట్లాడాడని కూడా ఒక అభిప్రాయం జనంలో ఉంది. ఓకే. అంటే మనోజ్ని కమిటీలో ఉంచారా తీసేశారా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు. ఉమ్, ఏ కమిటీలో వాళ్ళ తాలూకా వ్యాపారం, విద్యా వ్యాపారానికి సంబంధించినటువంటి కమిటీ ఏదైనా ఉంటే ఉమ్, దాంట్లో ఆయన చెప్తున్నట్టుగా వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఉన్నారని ఆయన చెప్తున్నాడు. అవును. బంధువులు లేరు, మీరు లేరు, ఎవరూ లేరు, ఇది టోటల్గా విష్ణు తాలూకా వ్యవహారం అని ఆయన అంటే మోహన్ బాబు, దాని మీద వీళ్ళు కంటెస్ట్ చేస్తారు. మేము గతంలో బోర్డు సమావేశాలకు హాజరయ్యామని చెప్పి ఆ నోటీసులు అవన్నీ పెట్టి కోర్టుకు పోతారు, ఏదో గొడవ అక్కడ జరుగుతుంది. ఉమ్, ఆ క్లారిటీ ఒకటి ఇవ్వాలి వాళ్ళు. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన కమిటీ ఉంటే ఓకే. ఆ కమిటీ మేము ఇతన్ని బహిష్కరించామనన్నా ప్రకటించాలి. ఉమ్, ప్రకటించకుండా ఇవన్నీ చేయడం తప్పు. ఓకే. రెండోది, మోహన్ బాబు గారు నా ఆస్తిలో నేను టోటల్గా విష్ణుకి ఇవ్వాలనుకుంటున్నాను తప్ప మనోజ్కి దీనిలో సంబంధం లేదు, ఇది నా పర్సనల్ డెసిషన్ అని చెప్పి ఆయన ఓపెన్గా ప్రకటించాలి. ఉమ్, ప్రకటించేసినా గొడవ లేదు. ఇప్పటికీ అతను వాళ్ళ కొడుకుగా చలామణి అవుతున్నాడు. ఉమ్, ఇతను నా కొడుకుగా చలామణి అవుతున్నాడు, ఇతను నా కొడుకు కాదు, నేను అంగీకరించడం లేదు, ఆ రిలేషన్ తెంపేసుకున్నాను, నా పేరు మీదుగా ఇతనికి ఏ రకమైనటువంటి రుణాలు ఇచ్చినా నాకు సంబంధం లేదు అని ఒక లీగల్ నోటీస్ ఇచ్చి పేపర్లో ప్రకటన ఇవ్వమనండి, ఇబ్బంది లేదు కదా, ప్రపంచం కూడా మర్చిపోతుంది. అవును. అదైనా జరగాలి. ఏదో ఒక క్లారిటీ, మీరు కలుపుకుంటారా, కూర్చోబెట్టి మాట్లాడి అతనిలో ఏమైనా తప్పులుంటే సవరించి మీ కుటుంబంలో కలుపుకుంటారా, ఓకే, ఉమ్, అప్పుడు ప్రపంచానికి ఏ సంబంధం లేదు, దీనిలో మాట్లాడే హక్కు లేదు. ఉమ్, కానీ అతను రోడ్డు మీద నిలబడి మీ హైరార్కీని ప్రశ్నిస్తున్నాడు.
ఎవరు బ్రదర్హుడ్ ఇది చూపిస్తున్నాడు అతను మంచు విష్ణు. ఉమ్, కాబట్టి దానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అని చెప్తున్నాడు ఇతను. మనకి చాలా కుటుంబాల్లో బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అని ఒక గొడవ ఉంటుంది. ఆ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద కొంచెం అజమాయిషీ చేసే ధోరణిలో వ్యవహరించటం, ఉమ్, అలాంటిది ఏదైనా జరుగుతుందా కుటుంబంలో, జరుగుతోందని అతను అంటున్నాడు. ఉమ్, లేదు అని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, చేస్తూ మీరు కూడా ట్వీట్లు చేస్తున్నారు. మీ జీవితాన్ని మీరే రోడ్డు మీద పెట్టుకుంటున్నారు. అది మానేయండి. రైట్. మానేసి మీ బ్రదర్ చెప్పినట్టుగా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి. అతనికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి. ఎక్కడి నుంచి అతన్ని తొలగించాలనుకుంటున్నారో తొలగించేయండి. ఉమ్, ఇది జరిగిపోయిన తర్వాత అతను బతుకుతాడు, మీ బతుకు మీరు బతకండి. రైట్. ప్రపంచానికి ఎందుకు మీరు ఈ విషయాలు? ప్రపంచానికి ఏమీ క్యూరియాసిటీ లేదు మోహన్ బాబు జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. అవును. ఆ క్యూరియాసిటీ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేయటం మానేయండి. అది మీ చేతుల్లోనే ఉంది కంట్రోలింగ్. అవును. ఎవరు ఎన్ని మాట్లాడినా అది కంట్రోల్ చేసుకోవాల్సింది వాళ్ళే. ఒకవేళ ఇదంతా కూడా మాకు కన్నప్ప సినిమా ప్రమోషన్కి ఉపయోగపడుతుంది, మేము రోజు ఒక డిస్కసివ్ పాయింట్గా ఉంటున్నాం ప్రపంచం ముందు అనుకుంటే వాళ్ళ కర్మ. కానీ ఇది నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది కదా సార్ మూవీ కన్నా? నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని మనం అనుకుంటున్నాం. ఓకే. ఒకవేళ మంచు విష్ణు గారు పాజిటివ్ ప్రచారం అనుకోవచ్చు కదా. అంటే నెగిటివ్ ప్రచారం కూడా ఒకసారి పాజిటివ్గా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. అవును. అంటే గతంలో ఓనిడా టీవీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉండేది. అవును సార్. ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వి ఇలాంటివేవో వాళ్ళు కాప్షన్స్ ఇచ్చేవాళ్ళు. అది కొంత వర్కౌట్ అయింది అలాంటిది. ఉమ్, ఉమ్, ఇలా నెగిటివ్ పబ్లిసిటీ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒకసారి విజయబాబు నాయుడు గారు భానుచంద్రతో సినిమా తీసి పోస్టర్ మీద మా సినిమా మీరు చూడక్కర్లేదు అని రాశాడు ఆయన. ఓకే. రాస్తే జనం నిజంగానే వెళ్ళలేదు థియేటర్కి. ఓకే. దాంతో సినిమా దెబ్బతింది. అది నేను నెగిటివ్ పబ్లిసిటీ వర్కౌట్ అవుతుంది అనుకున్నాను, కాలేదు అన్నాడు ఆయన తర్వాత. ఉమ్, వీళ్ళు కూడా అలాంటి పొరపాటు ఏమైనా చేస్తున్నారా అనే అనుమానం. ఓకే. కన్నప్ప సినిమాకి ఉమ్, మేము ఇది నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఉపయోగపడుతుంది, మరక మంచిదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారా? రైట్. కానీ ఇక్కడ తేడా కొట్టే అవకాశం ఉంది. ఉమ్, లేదు రేపు పొద్దున తేడా జరిగితే నిజంగానే ఇతని వల్లనే తేడా జరిగిందని చెప్తారా? క్లెయిమ్ అంటే సినిమా ఫెయిల్యూర్కి ఇతన్ని రీజన్గా చూపిస్తారా? మంచి మనోజ్ని. మనోజ్ని ఉమ్, మనోజ్ని రీజన్గా చూపించడం కోసం ఈ గేమ్ నడుపుతున్నారా అనే అనుమానం కూడా జనాల్లో ఉంది. ఓకే. అందుకని ఇవన్నీ క్లారిటీ చేయాలి. రెండోది, ప్రైవేట్ హాస్టల్స్లో కూడా మేము ఇబ్బంది పడుతున్నామని స్టూడెంట్స్ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు బయటకు రిలీజ్ చేసినటువంటి లెటరు బయట ఇవి రావటానికంటే ముందు రోజు ఉమ్, మనోజ్ అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన రోజు పేపర్లలో, లోకల్ పేపర్లలో మేము ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి ఇబ్బందులు పడుతున్నాము, మాకు లోపలే అకామిడేషన్ ఇస్తామని చెప్పారు మొదట, క్యాంపస్లో ఇవ్వలేదు, ఉమ్, ఇవ్వకుండా వాళ్ళే బయట హాస్టల్స్లో మీరు చూసుకోండి అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించారు, ఇక్కడేమో బాగాలేదు అని కొంతమంది విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి కూడా లెటర్లు రాసినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది. ఓకే. సో ఈ గందరగోళం ఉంది. ఆ కాలేజీలో అవకతవకలు జరుగుతున్నాయని పేరెంట్స్ కమిటీ వారు మొదట్లో పెట్టిన ప్రెస్ మీట్ తాలూకా ఇంపాక్ట్ ఏమిటి? ఓకే. ఆ సమస్య పరిష్కారం అయిందా, ఉందా? ఇంకా మంచు మనోజ్ మాట్లాడుతున్నది నిజాలేనా? ఉమ్, కాలేజీలో సక్రమంగా పనులు జరగటం లేదు, అవినీతి జరుగుతోంది అన్నాడు ఆయన. ఉమ్, ఇలాంటి సిమిలర్ ఆరోపణలు ఆ రోజున పేరెంట్స్ కమిటీ కూడా చేసింది. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి పోలికను బట్టి దాని మీద ఒక దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఓకే. కాలేజీలో ఏం జరుగుతోంది, లేదా వాళ్ళ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది అనేదానికి ఒక ప్రోబ్ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఉమ్, అది జరగాలి. అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు? ఆల్రెడీ 100 విమర్శలు ఉన్నాయి అక్కడ. గతంలో లేవు ఈ గొడవలు. ఆయన చాలా బాగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు అనేటువంటి పేరు. ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ డ్యామేజ్ అవటం మొదలైంది చాలా కాలం క్రితమే, ఒక 1 year బ్యాక్ నుంచి జరుగుతోంది. ఓ, కాబట్టి దీన్ని, ఈ క్రైసిస్ని ఎలా మేనేజ్ చేసుకుంటాడు ఆయన అనేది చూడాలి మోహన్ బాబు గారు.